మాఘపురాణం 16వ అధ్యాయము. ఘృతస్సేన మదన మహర్షి జానుమునితో మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు శివుణ్ణి స్తుతిస్తూ, శంకరా, నీవు నాతో సమానుడవి, మన మధ్య ఎటువంటి భేదమూ లేదు. సర్వపూజ్యుడివి, సర్వవ్యాపకుడివి, సర్వోత్తముడివి, సర్వవ్యాపివి, సర్వాత్మకుడివి అని అన్నాడు. ఆ తర్వాత నారదుడు శివుణ్ణి స్తుతిస్తూ, కుంపతానాశే కందాభిగుప్తం అగోచరం నిర్మలం మేకరూపం అని మొదలుపెట్టి శివుణ్ణి అనేక రూపాలను లక్షణాలను స్తుతించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు జహనుమునితో ఈ సంఘటన వివరిస్తూ, బ్రహ్మ, శివుడు, నేను ముగ్గురం ఒకే తత్వం నుండి వచ్చిన వారమని, మన మధ్య ఎటువంటి భేదము లేదని వివరించాడు. అయినను భేదముందని వాదించే అహంకార పండితుల కోసము, మునుల కోసం ఈ సంఘటన జరిగింది. మాఘమాస వ్రతం ఆచరించే వారికి విషయం తెలుసుకోవాలి. అజ్ఞానంతో దోషము చేయకూడదు. బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడైన విష్ణుని భావించి జ్ఞానులై ముక్తిని పొందాలి. అజ్ఞానులు మాఘమాస వ్రతమాచరించి జ్ఞానులైన పరములో సుఖించాలి. అహంకారము దుఃఖాన్ని కలిగిస్తుంది. త్రిమూర్తులకు కూడా అది తప్పదు. గర్వంతో అశక్తుడైన వాణ్ణి ఆక్షేపిస్తారు. సర్వము సమర్థమైన శక్తితో అంతా లోబడి ఉంటుంది. పరమాత్మకు అహంకారం ఉండదు. ఎందుకంటే ఏదియో ఆయనను మించినది ఈ ప్రపంచంలో లేదు. జ్ఞానం కలగాలని భగవంతుడు ఈ సంఘటన ద్వారా మనకు అహంకారం కూడదని తెలిపాడు. కాబట్టి గర్వము, సిగ్గు, అభిమానం విడిచిపెట్టి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణు కథలు విని తరించాలి. యథాశక్తి దానం చేసి సాటివారి యందు ప్రేమను చూపి సర్వాత్మకతను, దయావిశేషం పొందాలి అని చెప్పాడు. శివస్థుతిని అనేక విధములుగా చేశాడు. శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస నారద శివస్థుతి. ఘృతసన మదన మహర్షి జానుమునితో మరియు ఇట్లనెను, విష్ణువు శివుని చూచి ఇట్లనెను, శంకరా, నీవుతో నాతో సమానుడు, మన ఇద్దరికి భేదమూ లేదు. నా వలన సర్వము పూజ్యుడివి, సర్వవ్యాపకుడివి, ఉత్తముడివి, సర్వవ్యాపివి, సర్వాత్మకుడివి సుమా అని అంటూ ఇట్లు పరిపరి విధముల విష్ణుమూర్తి శివుణ్ణి స్తుతించాడు. శంభో భవనాస్కరా హంసో మాహిన్యనేత్రస్తే అఖిలో లోకకర్తం తదా సమస్తం మరా పూజంతాగ్రహి సంసేవస్పరో యోగి బంధి వచనాస్తక్తి కించ తవ త్వం మిత్రభేదస్త్వా అచ్వాం త్వాం సురనాది సత్యం వేదాంచ వేద ప్రముఖ్యం నిశ్చయం రాస్య సన్యాస సర్గ విముక్త హేతుం వదతిం తద్వాం సుఖ భజంతి శంభో ప్రయాంతి ముక్తి చ త్రివ ప్రసదం సర్వభేద వినుర్ముక్తః సర్వభేదాశ్రయో భవాన్ తత్వామరిష్టలోకస్మిన్ మహాదేవో మహేశ్వరः త్వమేవ త్వమేవ భయాదాయకः త్వమేవ మకర్మ పరబ్రహ్మ త్వమేవ వాహినిరంజనः శివస్వతాగతः సూక్ష్మం పరబ్రహ్మం నిదానమపిసి ఋషీణాం చాం వశిష్టం వ్యాసో వేద నిదానమసి సాంఖ్యానాం కపిలో దేవ రుద్రమపి శంకరः ఆదిత్యమునీంద్రప్యో వసునాం చాహీపోవకः వేదస్వాం సామవేదస్వం సావిత్రి ఛందసామపి ఆధ్యాత్మికద విద్యానాం గతిం పరమాం గతిః మయా త్వాం సర్వశక్తినం కాలకాలయతాయపి ఓంకార సర్వస్య గృహాణం వర్ణానంచం ద్విజోత్తమః ఆశ్రమానంచం గార్గస్య ఏకశ్వారాణం మహేశ్వరः పుంసత్వాం మే పురుషः సర్వభూతస్య ప్రవృద్ధిస్థితः సర్వోపనిషదాం చే గృహ్యోపనిషదోచ్యతే కల్పానంచ మహాకల్పయుగనాం కృతమేవ చ ఆదిత్యః సర్వమరాణాం వాచాం దేవి సరస్వతి రూపం లక్ష్మీచర రూపాణాం విష్ణుర్మయా వినామసి సూక్తానాం పౌరుష సూక్తం బ్రహ్మస్మి బ్రహ్మవేదీనాం సావిత్రం చ జాహ్నుంచం యజ్జుష్వాం ఇంద్రియః పర్వతానాం మహామేరుః అనంతో యోగీనపి సర్వేషాం పరబ్రహ్మశ్చ
బ్రహ్మచమయం సర్వమేనాహి యా యరైవాహం త్వామం సర్వతో ముఖ్యో శంకర. శంకర, నీకు నాకు భేదమే లేదు. వేదాంతవేత్తలకిది స్పష్టంగా తెలియను. నేను నారదునికి మునికి నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహమకై తపమాచరించను, నిన్ను దర్శించను. నీవు అతను అనుగ్రహించితివి. అతడిట్లు స్తుతించను గుర్తుందా? మరలా స్మరించుము అంటూ మరలా ఈ విధంగా స్తుతించాడు. కూపంతం నాశే కదాభిగుప్తం అగోచరం నిర్మలం ఏకరూపం అనాదిమాద్యంతం అనాంతమాద్యం నమామి దేవాంతం మన పర్యాసత్ రవదేక్యం వసంతే జాగృత్స్తుతాం వేదత నిశ్చితార్థః ఆనందమాత్రం ప్రణమాభినాదం చేతవారూపం శరణ్యం ప్రప్రదే అశేషభూతాంతం సన్నివిష్టం ప్రభవాతి యోని వియోగహేతుం తేజోమయం జన్మ వినాశనీనం ప్రాణాభిధానం ప్రణతోస్మి రూపం ఆద్యాంతహీన జగన్మాతభూతం విభిన్న సంస్థితం ప్రకృతి పర్యసాత్ కుటస్థం అవ్యక్తరూపం సదైవం నమామి రూపం పురుషాభిధానం సర్వమాశ్రయ సర్వజగదాదిదాన సర్వత్తనం సర్వోత్తమం ప్రవిష్టం సూక్ష్మం విచిత్రం త్రిగుణం ప్రసన్నోతోస్మిన్మలే రూపం స్తభేదం ఆద్యం మహేంతం పురుషోత్తమారూపం ప్రకృతివస్తం త్రిగుణాత్మబీజం ఐశ్వర్యం విజ్ఞానం విరాగై ధర్మ సమన్విత దేవతోస్మి రూపం ద్విసా సప్తలోకాత్మకాంబం సప్త విచిత్రభేదం పురుషైకరదా అనంతం భూతైర్వదతి వతోస్మిన్ తజాగంధస్థ ఆశేషదేవాత్మకతమాద్యం స్వతేజసారూపతలోకభేదం త్రికాలహేతుం పరమార్థరూపం నమామ్యహం త్వాం రవిమండలస్థం సహస్రమూర్తానంతశక్తిం సహస్రబాహుపురుషపురాణం శయనామంతు తస్ఫలే తదైవం నారాయణాఖ్యం ప్రణతోస్మి నిత్యం ద్రష్టాంకరళం త్రిదశదానందయుగాంత కాలావలయ కాలరూపం ఆశేషరూషాండ హేనాశహేతు నమామి రూపం తవ కాలసజ్ఞం ఫణాసహస్రేణ విరాజమాన భోగేంద్రముఖైర్విపూజమానం జనార్దప్రీతి మహత్కారతత్వం సతో రూపం తతేశజ్ఞం అనాహితం స్మరయుగ్మనేత్రం బ్రహ్మామృతానందరవజ్మేమకం యుగాంతశేషం దివి స్మృతమానం నతోऽస్మి త్వమేవ త్రిరుద్రసజ్ఞం ప్రక్షీణశోకవిమలం పవిత్రం సురారైచ్చటపాదయుగ్మం మకోమలం హేంద్రసుభేద్రం నమామ్యహం తమితాఖిలానందం చతుర్భుజం శూలామృగాభిపాణిం ప్రాయతో భక్తవరప్రదానం వృషభధ్వజా త్వాం గిరిచారదేహం వతోస్మం దేహ కృపాకరేశం. శంకర, నారదుడు చేసిన అమోఘమైన స్తుతిని విని నీకు మిక్కిలి సంతోషించితివి. మునులు అందరూ స్తోత్రము చదువుచూ నిన్ను సేవించిరి కదా. కావున నీకు నాకు బ్రహ్మకు భేదం లేదు. మనకు భేదమున్నదని తలచి మూడులు నరకమును పడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడు అంతరార్థమును నొందెను. జానుముని విష్ణు ఏ విధంగా రజస్తమో గుణభేదం వలన వివాదం పడిన బ్రహ్మశివుని శాంతపరిచి లోకములకు వినయమును ఏ విధంగా ఉండవలెనో తెలిపెను. ప్రస్తుతం ముగ్గురికి భేదం లేకున్నా భేదమున్నదని తలంచిన వాదించు అహంకార పండితుల కొరకు సంఘటన జరిగింది. మాఘమాస వ్రతం ఆచరించు వారికి విషయం తప్పక గ్రహింపవలెను. అజ్ఞానంచే ఆలోచించి దోషమునకు ఒడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడైన సర్వాత్మకుడైన విష్ణువుచే భావించి జ్ఞానులు ముక్తి నొందవలను. అజ్ఞానులు మాఘమాస వ్రతం ఆచరించి ఇహపరములందు సుఖింపవలన సుమా వృధా పదములే అగును. బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతుల కాదు. ఈ సంఘటన సర్వాధారులు సర్వోత్తములకు త్రిమూర్తులకు కలహమేమి ఎక్కువ తక్కువ లేవు. మూర్ఖుడైన భక్తితో మాఘమాస వ్రతమును ఆచరించి జ్ఞానమునై సుఖించెను. అహంకారము దుఃఖము కలుగుచున్నది. త్రిమూర్తులు అంతటికి వారికి తప్పదని దీని భావము. గర్వమును ఎన్నడూ మనిషికి ఏమి ఇవ్వదని అశక్తుని చేస్తుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. కావున గర్వాన్ని విడిచిపెట్టి అహంకారాన్ని తొలగించుకొని సదా వినమ్రతతో విష్ణు కథలను
వింటూ మాఘమాస వ్రతమును ఆచరించవలెనని గృహస్థ మదన మహర్షి జానుమునికి మాఘమాస మహత్యమును బోధించాడు.